హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. మనం కామాఖ్యలోని విఐపి పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. హైదరాబాద్ కిచెన్కి వెళ్ళే వేలో మనకి రైట్ సైడ్న కేదారేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. టెంపుల్కి రైట్ సైడ్న చండాదేవి విగ్రహం అంటండి, దర్శించుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి కేదారేశ్వర స్వామివారిగా చెప్పబడుతున్నారు. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ కపాలమాల ధరించి ఉన్న విగ్రహాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. ఆ ప్రక్కనే శిలారూపంలో ఉన్న 5 తలల సర్పాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. ఈ టెంపుల్ నుండి బయటికి వచ్చి లెఫ్ట్ వైపుగా మనం స్ట్రైట్గా వెళ్దాం. ఫ్రీ దర్శన్ కావాలనుకునేవారు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ వీధి చివరి వరకు క్యూలో నిలబడి ఉంటారండి. తెల్లవారుజామున 1 గంటకి క్యూ స్టార్ట్ అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న మందిరమే సిద్ధేశ్వర్ మహాదేవ్ మందిర్. ఆ టెంపుల్లో మనకి 3 to 4 మధ్యలో ఫ్రీ దర్శన్ టికెట్ టోకెన్ అయితే ఇస్తున్నారు. ఆ టోకెన్ తీసుకుని మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుందండి. మీకు ఆల్రెడీ వే చూపించాను. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్తే శ్మశాన కాళీ అమ్మవారు, శ్మశాన భైరవుడు దర్శనమిస్తారు. ఈ టెంపుల్ మనకి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దర్శించుకోవాలంటే ఈవినింగ్ 6కి మనకి రీఓపెన్ చేస్తున్నారు. అలాగనే శ్మశాన సాధనలు చేసేవారు ఇక్కడ సాధన చేయడం వలన త్వరితంగా సిద్ధిస్తుందని చెప్తున్నారు. శ్మశాన సాధనలో అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, లైక్ శ్మశాన తార, శ్మశాన కాళీ. అలాగండి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. మనకి ఇక్కడ శ్మశాన భైరవుడు దర్శనమిస్తున్నారు. రండి దర్శించుకుందాం. ఆ ప్రక్కనే మనకి శ్మశాన కాళీ అమ్మవారండి, క్లోజ్ చేసి ఉంది. అమ్మను దర్శించుకోవాలని ఈవినింగ్ 6కి మళ్ళీ వచ్చాను. అమ్మవారు ఇక్కడ ప్రశాంత వదనంతో, చిరుమందహాసంతో చాలా అందంగా ఉన్నారండి. నా 2 చేతుల మధ్య అమ్మవారి ఫేస్ ఉంచి తనివితేరా చూసుకుని అమ్మ ఎంత అందంగా ఉన్నావో అని అమ్మతో చెప్పి బయటకు వచ్చానండి. అంత బాగున్నారు. వెళ్ళి మనం టచ్ చేయొచ్చండి. ఇక్కడ నుండి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే డౌన్కి వెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటే మనకి హోర్డింగ్ ఉంటుందండి. బగలాముఖి మాత టెంపుల్కి ఈ వే ద్వారా కూడా వెళ్ళవచ్చును. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. ఈ ఆర్చ్ ఇందాక చూసారు కదా, ఈ ఆర్చ్కి రైట్కి వెళ్తే శ్మశాన కాళీ అమ్మవారు వచ్చారు, లెఫ్ట్కి వెళ్తే కేదారేశ్వర స్వామి వారు వచ్చారు. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్దాం. అదిగోనండి మనకి కనిపిస్తుందే సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇక్కడ మనకి ఫ్రీ టికెట్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత టెంపుల్ క్లోజ్ చేసేస్తున్నారు. మళ్ళీ మనం స్వామివారిని దర్శించుకోవాలంటే ఈవినింగ్ 5:30కి ఓపెన్ చేస్తున్నారు. ఆ టైంలో సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి మనం రావడం జరిగింది. మరలా ఇంకొకసారి చెప్తున్నానండి, ఈ టెంపుల్ ప్రాంగణంలోనే ఫ్రీ టోకెన్స్ ఇవ్వబడుతుంది. ఇక్కడ తీసుకుని మెయిన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ క్యూ లైన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం కోనేరుని చూస్తున్నాం. ఇక్కడ గర్భగుడిలో స్వామివారి బ్యాక్ సైడ్ ఒక కొలను ఉందండి. కిందకి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఏమిటి విషయం అని అడగాలంటే అక్కడున్న పండిట్జీ మేము 1 అవర్ పైనే ఉన్నాము, ఆయన అలా మంత్రాలు చదువుతూనే ఉన్నారండి. అందుకని అడిగి వివరాలు తెలుసుకునే ఛాన్స్ అయితే లేకుండా పోయింది. మీలో ఎవరికైనా తెలుసుంటే
కామెంట్ చేయండి. ఈ స్వామివారి టెంపుల్లో అత్యద్భుతమైన సువాసన అయితే వస్తుందండి. చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్రక్కనే మనం హోమశాలను దర్శించవచ్చు. ఇప్పుడు మనం ద్వారపాల గణపతిని దర్శించుకుందాం. నీలాచల పర్వతం పైకి వచ్చే సమయంలో ఎంట్రన్స్ ఆర్చ్ దాటి ఫ్రంట్కి వచ్చిన తర్వాత శ్రీ ద్వారపాలక గణేష్ మందిర్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. క్యాబ్ వారిని ఆపమంటే ఆపుతారండి. మనం వెళ్ళి ద్వారపాల గణపతిని దర్శించుకుని పర్మిషన్ తీసుకోవాలి. అమ్మవారి దర్శనానికి ఎటువంటి ఆటంకములు లేకుండా దర్శనాన్నివ్వు స్వామి అని ఇక్కడ మనం ద్వారపాల గణపతిని పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి స్టెప్స్ ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతే అమ్మవారి మెయిన్ టెంపుల్కి వే అంటండి, నడకదారి. స్టెప్స్ అయితే నార్మల్గా ఉండట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా నడకే. మనకి కాళ్ళు నొప్పులు అయితే చాలా వచ్చేస్తున్నాయి. ట్యాబ్లెట్స్ పట్టుకెళ్ళడం మర్చిపోకండి. అదిగోనండి, మనకి సింధూర గణపతిగా ద్వారపాల గణపతి స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. ఆ ప్రక్కనే ఉన్న టెంపుల్లో శివలింగాన్ని దర్శించవచ్చు. మనకి ద్వారపాలక గణపతి దర్శనం అయిన తర్వాత కొండ పైకి ఎక్కుతుంటే మనకి వ్యూ పాయింట్ 1 కనబడుతుంది. అక్కడ జయదుర్గా అమ్మవారి టెంపుల్ ఉంది, దర్శించుకోండి. మేము వెళ్ళే సమయానికి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. అక్కడ నుండి ఫ్రంట్కి వెళ్ళి వ్యూ పాయింట్ 2 దగ్గరికి వెళ్తే వనదుర్గా దేవి టెంపుల్ ఉంది. ఈ వీడియోలో వే చూపిస్తున్నానండి. ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ క్లోజ్లో ఉంది. మేబీ ఎర్లీ అవర్స్లో వస్తే మనకి దర్శనం అవ్వచ్చు. ద్వారపాలక గణపతి టెంపుల్ దగ్గరలో లలితాకాంత అమ్మవారి టెంపుల్ ఉంటుందంట. మేము ఎంత సెర్చ్ చేసినా మాకు కనిపించలేదండి. జయదుర్గా అమ్మవారు, లలితాకాంత అమ్మవారు టెంపుల్స్ తప్ప కొండపైనున్న మిగిలిన అన్ని టెంపుల్స్ మనం కవర్ చేశాము. రేపటి నుండి కొండ క్రింద వైపు ఉన్న టెంపుల్స్ వీడియోస్ చూద్దురు గాని. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.